హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు నేను మీ ముందుకే టాటా సియరా యొక్క డ్రైవ్ రివ్యూతో అయితే వచ్చేసాను అనమాట. ఈ వెహికల్ లాస్ట్ 10 days నుంచి అయితే మన దగ్గర ఉంది. సో టాటా వాళ్ళు మనకు ఒక 10 days దీన్ని యూజ్ చేసి దీనికి సంబంధించిన కంప్లీట్ డ్రైవ్ రివ్యూ చేయమని చెప్పేసి మన దగ్గరికి అయితే పంపించారు. సో లాస్ట్ 10 days నుంచి ఈ వెహికల్ అయితే నా దగ్గర ఉంది. ఒక డ్రైవ్ రివ్యూ చేయాలంటే ఇదే మనకి పర్ఫెక్ట్ టైము. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే రెగ్యులర్గా మనకి లాంచెస్ జరుగుతాయి, ఆ తర్వాత డ్రైవ్కి ఒక రోజు పిలుస్తారు మనల్ని. ఆ ఒక్క రోజులోనే మన డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం షేర్ చేసేయాలి. దాంట్లో మనకి కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అయితే తెలియదు. నేను దీన్ని ఆల్మోస్ట్ 1150 kilometers ఇంతవరకు అయితే డ్రైవ్ చేశాను. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను. 1150 kilometers అనేది మామూలు విషయం అయితే కాదు. నాకు ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందనమాట దీని మీద. దీంట్లో నేను ఆఫ్ రోడ్ చేశాను, ఆన్ రోడ్ చేశాను, హైవే మీద ఫుల్గా డ్రైవ్ చేశాను. ఈవెన్ నేను 140 నుంచి 150 kilometers స్పీడ్లో కూడా దీన్ని అయితే క్రూజ్ చేశాను అనమాట. అంత మిమ్మల్ని డ్రైవ్ చేయమని చెప్పట్లేదు, కాకపోతే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం కోసం నేను మీకు అయితే చెప్తూ ఉన్నాను అనమాట. సో ఇదంతా నేను డ్రైవ్ చేసిన తర్వాత దీనికి అసలు మైలేజ్ ఎంత వస్తుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫీచర్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, అసలు ఈ కార్ని మనం తీసుకోవచ్చా లేదా అనేది ఎవ్రీథింగ్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. మీరు కనుక ఒకవేళ వాక్ అరౌండ్ దీన్ని చూడాలి, దీనికి సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ మీకు తెలియాలి అంటే ఆల్రెడీ మనము ఇది రిలీజ్ అయినప్పుడే దీనికి సంబంధించిన డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తున్నాము, వాక్ అరౌండ్ రివ్యూ. మీరు ఒకసారి దానికి వెళ్ళి చూడండి, అప్పుడే మీకు ఒక క్లియర్ అండ్ క్లారిటీ పిక్చర్ అయితే వస్తుంది. ఎందుకనంటే దీంట్లో నేను ఓన్లీ మెయిన్ స్పెక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ ఫోకస్ వచ్చేటప్పటికి డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దాన్ని మాత్రమే నేను ఈరోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాను. పర్టికులర్గా మనము ఈ సియరా వచ్చేటప్పటికి మనకి 11.49 lakhs రూపీస్ నుంచి 21.29 lakhs రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ దగ్గర అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మీకు రకరకాల వేరియంట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. పర్టికులర్గా మనం ఈ వెహికల్కి వచ్చేటప్పటికి ఇది టాప్ అండ్ వేరియంట్ టాటా సియరా 1.5 liter టర్బో పెట్రోల్ ఇంజిన్ TGDI అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి 7 speed ఆటోమేటిక్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడబోతున్నాం. దీని పవర్ వచ్చేటప్పటికి మనకి 160 PS పవర్ అయితే ఉంటుంది. టార్క్ వచ్చేటప్పటికి 255 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోయి అసలు వెహికల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అనేది రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. ఒకవేళ దీనికి సంబంధించిన వాక్ అరౌండ్ రివ్యూ కనుక మీరు చూడాలి అని అనుకుంటే వీడియో కార్డ్ ఎండ్స్లో ఇస్తాను మీకు. సో దాని మీద క్లిక్ చేసి మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓన్లీ డ్రైవింగ్ రివ్యూ కోసం మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. గైస్ ఇక మనము డ్రైవ్ చేస్తూ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడేసుకుందాము. సో ఇది వచ్చేటప్పటికి మీకు 1.5 liter టర్బో పెట్రోల్ ఇంజన్ అనమాట. ఇది వచ్చేటప్పటికి TGDI ఇంజన్. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు 7 speed ఆటోమేటిక్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రజెంట్ నేను డ్రైవ్ మోడ్లో అయితే పెట్టాను. సో డ్రైవ్ మోడ్లో పెట్టుకొని ఇనీషియల్గా మనము డ్రైవ్ చేస్తున్నప్పుడు మెయిన్ మనం గమనించేది పికప్ అయితే గమనిస్తాం కదా. సో ఫస్ట్ ఇనీషియల్గా మనము ఒకవేళ ఏదైనా ఓవర్టేక్ చేయాలి అని అనుకుంటే కొంచెం మీకు ఆ 1 second డ్రాప్ అనేది మీకు ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది. కొంచెం లిటిల్ బిట్ లాగ్ అయితే ఉంది. కానీ ఎప్పుడైతే ఒక్కసారి మీకు పవర్ అనేది తీసుకుంటుందో అప్పుడు తెలుస్తుంది మీకు ఆ 1.5 liter టర్బో పెట్రోల్ యొక్క ఆ పవర్ అనేది ఆ తర్వాత తెలుస్తుంది. ఆ 1 second డిలే మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. కానీ ఓవర్టేక్ చేసేటప్పుడు ఇది కొంచెం మనల్ని ఇబ్బంది అయితే పెట్టవచ్చు. ఎందుకంటే ఇనీషియల్గా మనం వెహికల్ స్టార్ట్ చేసిన వెంటనే దీన్ని అయితే గమనిస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే మనకి తెలుసు కదా, టర్బో పెట్రోల్ అంటే ఆబ్వియస్లీ మనము మంచి పవర్ ఎక్స్పీరియన్స్ చేద్దామనే తీసుకుంటాము. బట్ అదొక్కటి మనల్ని డిసప్పాయింట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక మనము డ్రైవింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే కంఫర్ట్ విషయంలో చాలా బాగుంది. సియరాలో మీకు ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ అయితే ఇస్తూ ఉంటారు అనమాట. సో దానివల్ల థై సపోర్ట్ అయితే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం అన్నిటికంటే మేజర్గా మాట్లాడుకునేది ఈ విజిబిలిటీ, బానెట్ విజిబిలిటీ చాలా అంటే చాలా క్లియర్గా ఉంటుంది, చాలా ప్రాపర్గా ఉంటుంది. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట. చాలా హ్యూజ్ బానెట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది SUV కదా, మీకు రోడ్ ప్రెజెన్స్ కానీ మీకు విజిబిలిటీ కానీ ఎవ్రీథింగ్ చాలా ఫైన్ అయితే ఉంటుంది. పర్టికులర్గా ఈ కలర్ ఏదైతే ఉందో ఎల్లో కలరు, సో ఇది ఎక్కువ రోడ్డు మీద మనల్ని వెళ్ళే వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు వెహికల్స్ అయితే చూడాల్సిందే ఎవరు వెళ్ళినా సరే. సో అంత హ్యూజ్ రోడ్ ప్రెజెన్స్ అయితే తీసుకుంటూ ఉంటుంది. ఆల్మోస్ట్ నేను ఒక విలేజ్కి అయితే వెళ్ళాను అనమాట. ఆ విలేజ్కి వెళ్తే ఆ రోడ్ అంతా కూడా ఆల్మోస్ట్ సగం పైగానే ఇది ఆక్యుపై చేసిందని చెప్పాలి. సో అంత హ్యూజ్ ఒక మీకు డిఫెండర్ చెప్తారు కదా, ఇంకా అందరూ డిఫెండర్ లాగే దీన్ని పోల్చి చెప్తూ ఉంటారు. సేమ్ మీకు అలాగే అనుకోండి. మరి దాంతో మనం పోల్చలేము కానీ బట్ మీకు ఆ లుక్ తీసుకురావడానికి మ్యాక్సిమం కూడా ట్రై చేశారని చెప్పొచ్చు. బానెట్ విజిబిలిటీ చాలా బాగుంది. ఎక్కడి వరకు బానెట్ వెళ్తుంది ఏంటి అనేది మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు మీరు ఒకవేళ ఇండికేటర్స్ వేసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రైట్ ఇండికేటర్ వేస్తున్నా చూడండి. సో రైట్ సైడ్ కనిపిస్తుంది, దాంతోపాటు మీకు బ్లైండ్ స్పాట్ కూడా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసారా, జనరల్గా మనం కార్లలో ఏం చేస్తుంటాం, రైట్ ఇండికేటర్ వేసామంటే రైట్ వ్యూ అనేది మనకి డిస్ప్లే అవుతుంటుంది, అది కామన్ అన్నిట్లో కూడా. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి రైట్ ఇండికేటర్ వేసినప్పుడు రైట్ వ్యూతో పాటుగా మీకు ఏదైతే
మనకి ఆ బ్లాక్డ్ వ్యూ ఉందో అది కూడా కనిపిస్తూ ఉంటుంది, బ్లైండ్ స్పాట్ వ్యూ. ఇది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మేజర్గా దీంట్లో ఏసీ గురించి మాట్లాడుకోవాలంటే జనరల్గా టాటాలో ఏసీ అంత మంచిగా ఉండదని అయితే చాలామంది చెప్తూ ఉంటారు. బట్ దీంట్లో మాత్రం కొంచెం ఏసీ పర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్తాను. కాకపోతే నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే దీంట్లో ఏసీలో మీరు కనుక ఒకవేళ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారంటే మాత్రం మీకు చాలా బాగానే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మీరు స్టాప్ చేసి ఏసీ రన్ చేస్తారో, లిటరల్లీ చెప్తున్నా, నేను 2 సాంగ్స్ ప్లే చేస్తే నాకు మీరు నమ్మలేరు 5 కిలోమీటర్స్ రేంజ్ డ్రాప్ అయింది. 2 సాంగ్స్కి జస్ట్ 4 మినిట్స్ సాంగ్ 2 ప్లే చేశాను, రెండింటికి నాకు 5 కిలోమీటర్స్ రేంజ్ అయితే డ్రాప్ అయిపోయింది అనమాట. మరి దారుణంగా మైలేజ్ అయితే మీకు అంత దారుణంగా అయితే చూపిస్తుంది. ఇక సిటీలో దీని యొక్క మైలేజ్ విషయానికి వస్తే సింగిల్ డిజిటే ఉంటుంది. మీరు ఎంతైనా తోపు డ్రైవర్ ఉండి ఎంతైనా డ్రైవ్ చేయనండి, మీరు ఎంత లాంగ్ జర్నీ కొట్టినప్పటికి కూడా సిటీలో మాత్రం మీకు 8 కిలోమీటర్స్ మైలేజ్ మాత్రమే ఆఫర్ చేస్తూ ఉంటుంది, సింగిల్ డిజిట్ అంతే. లేదు మీరు ఒకవేళ లాంగ్ జర్నీ వెళ్ళాలనుకుంటున్నారు, హైవేకి వెళ్తున్నారు, సో నేషనల్ హైవేస్లో అలా డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మాత్రం మీకు డబల్ డిజిట్కి వెళ్తుంది. హైయెస్ట్ నేను చూసిన మైలేజ్ దీంట్లో 11.5. సో 11.5 చూశాను. ఆ తర్వాత అది కూడా ఎక్కువసేపు లేదు, 11.5 కూడా 11.4 మీదే ఉండింది ఎక్కువసేపు. సో మ్యాక్సిమం మీకు కన్సిస్టెంట్గా 11.4 అయితే వస్తుంది. ఎప్పుడైతే మీరు ఒక 140 స్పీడ్ అట్లా డ్రైవ్ చేస్తుంటారో, అంటే నేను అంత డ్రైవ్ చేయమని చెప్పను, ఒకవేళ మీరు అంత కనుక డ్రైవ్ చేస్తే అప్పుడు మాత్రం మీకు 11.2 దగ్గర ఆగిపోతుంది. నేనైతే డ్రైవ్ చేసి చూశాను, ఆల్మోస్ట్ నేను ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1100+ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. ఇంకో ఆ వెహికల్ నా దగ్గర ఇంకొక 1 డే కూడా ఉంటుంది. సో ఆ 1 డేతో కలిపి ఆల్మోస్ట్ ఒక 1300 కిలోమీటర్స్ వరకు అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో 1100 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేశాను కాబట్టి ప్రతి ఒక్కటి నేను చాలా నీట్గా దీన్ని అయితే నోటీస్ చేయడం జరిగింది. నాన్ స్టాప్గా నేను ఒక్కడనే డ్రైవ్ చేశాను, ఇంట్లో ఇంకెవ్వరు కూడా డ్రైవ్ చేయలేదు. అందుకే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట దీని మీద, ఎక్కడ ప్రోస్ ఉన్నాయి, ఎక్కడ కాన్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఇంకోటి నాకు బాగా డిస్కంఫర్ట్ అనిపించింది ఏంటి అని అంటే సియరాలో, సో ఏదైతే మీకు ఈ స్టీరింగ్ వీల్ ఉందో, సో ఈ స్టీరింగ్ కనుక చూసినట్లయితే దీని మీద కొన్ని స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి చూసారా, ఈ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని అంటే, మనము ఈ చేయి ఉంది కదా, మన అరిచేయి జనరల్గా మనకి ఇలా ఇప్పుడు టర్నింగ్ వచ్చింది, ఇప్పుడు చూడండి మనకి సింపుల్గా ఆటోమేటిక్ అన్నప్పుడు ఇదిగో ఇలా తిప్పడం అలవాటు. సో ఇలా తిప్పుతున్నప్పుడు మన చెయ్యి అనేది ఆటోమేటిక్గా ఇక్కడికైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పుడు మనకి ఈ క్రూజ్ కంట్రోల్ అవన్నీ ఉన్నాయి కదా, ఏవైతే మనకి ఈ యాడాస్ కానివ్వండి ఈ ఫీచర్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా బటన్స్ అనేవి ప్రెస్ అయిపోతూ ఉన్నాయన్నమాట. అది చాలా డిస్కంఫర్ట్ అనిపించింది. దాంతోపాటు ఈ బటన్స్ అన్నీ కూడా మీకు పాపప్ అయి బయటకు వస్తూ ఉన్నాయి. సో ఆ బయటికి రావడం వల్ల ప్రతిసారి అవి తగిలి కొంచెం చిరాగ్గా అనిపిస్తూ ఉంది. అది మళ్ళీ మనం రీసెంట్గా టియాగో చేసాం కదా, దాంట్లో ఫిక్స్ చేశారు. అలా కనుక దీంట్లో ఇచ్చుంటే బాగుండేది. ఈ ప్లేస్మెంట్ కొంచెం లోపలికి కనుక ఇచ్చుంటే మాత్రం ఎక్సలెంట్ అని అయితే చెప్తాను. ఇక దీని యొక్క పవర్ విషయానికి వస్తే, పవర్ ఫిగర్స్ వచ్చేటప్పుడు మీకు 160 PS పవర్ అయితే దీంట్లో ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక టార్క్ వచ్చేటప్పటికి 255 Nm టార్క్ అయితే ఉంటుంది. ఒకసారి నేను ఇక్కడ రేస్ చేస్తాను చూడండి. సో నేను ఆల్రెడీ చేశాను, ఇప్పుడు రెస్పాండ్ అయింది చూసారా. నేను అదే చెప్పాను, ఒక 1 సెకండ్ డిలే అయితే ఉందన్నమాట. ఆ 1 సెకండ్ డిలే కనుక లేకుండా ఉన్నట్లయితే మాత్రం చాలా బాగుండేది. లేదు మీకు కొంచెం ఇన్స్టాంట్ కావాలి పికప్ అని అనుకుంటే ఇక్కడ మీకు ప్యాడల్ షిఫ్టర్స్ అయితే ఇచ్చారు. సో ఈ ప్యాడల్ షిఫ్టర్స్ని యూజ్ చేసుకొని మీరు మాన్యువల్గా అయితే ఏదైనా వెహికల్ని ఓవర్టేక్ చేయాలి అనుకుంటే మీకు అక్కడైతే బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ ఎవరైతే మాన్యువల్ డ్రైవ్ చేస్తుంటారో వాళ్ళకు ఒక వెహికల్ అనేది చాలా సింపుల్ డ్రైవింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆటోమేటిక్ ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం వండర్ఫుల్ వెహికల్ లాగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి. మనం డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ విండో కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఫ్రంట్ సైడ్కి ఇచ్చినట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఇది కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకొంచెం బ్యాక్ సైడ్కి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అంటే మనం ఎప్పుడైనా సడన్గా మనం చూడకుండా అవి ప్రెస్ చేస్తూ ఉంటాం కదా విండో కంట్రోల్స్, అవి ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు ఫ్రంట్ అనుకొని మనం బ్యాక్ ప్రెస్ చేస్తూ ఉన్నాం అనమాట. మేబీ అది నాకే అనిపిస్తుందా లేదా అందరికీ అనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే ఏ కార్లో అలా అనిపించలేదు. ఈ కార్లో మాత్రం నాకు అదొక ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. దీని సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు టాటాకి మెయిన్ ప్రయారిటీయే సేఫ్టీ. సో సేఫ్టీ గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎలాగో 5 స్టార్ ఉంది, దాంతోపాటు 6 ఎయిర్ బ్యాగ్స్ మీకు స్టాండర్డ్గానే వస్తున్నాయి. ESP ఉంది, ABD ఉంది, అలాగే మీకు ABSలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు. కంట్రోల్స్ పరంగా మీకు అన్నీ ఇచ్చారు. సేఫ్టీ అనేది టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఈవెన్ మీకు అడాస్తో కూడా వస్తుంది. కనెక్టింగ్ ఫీచర్స్ కూడా మోర్ దెన్ 60+ కనెక్టింగ్ ఫీచర్స్ అయితే మీకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో కనెక్టివిటీ పరంగా మీకు ఎలాంటి ఇష్యూ అయితే లేదు. మీరు ఆండ్రాయిడ్ అలాగే మీకు యాపిల్ కానీ రెండు కూడా మీరు డివైస్లో అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి వైర్లెస్ ఛార్జింగ్ ఉందన్నమాట. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. అలాగే మీకు
65 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ సాకెట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీరు ఏది కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ నేను చాలా కార్లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు నాకు అంత ఫాస్ట్గా ఎక్కేది కాదు, బట్ ఎందుకో దీంట్లో కొంచెం బెటర్గానే అనిపిస్తుంది. ఇంకా స్టీరింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే, స్టీరింగ్ కంఫర్ట్ మాత్రం ప్రీవియస్తో కంపేర్ చేస్తే టాటా వెహికల్స్తో మనం ఏ వెహికల్స్తో కంపేర్ చేసినా చాలా బెటర్గా అనిపిస్తుంది. నాకు మాత్రం అది చాలా మంచిగా అనిపించింది. ప్రీవియస్గా మనము టాటా వెహికల్స్ కనుక డ్రైవ్ చేస్తే కొంచెం హార్డర్ సైడ్ అయితే ఉండేవి, బట్ దీంట్లో మనకి చాలా స్మూతర్ సైడ్ అయితే అనిపిస్తుంది అనమాట. సో హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. మీరు ఈజీగా అయితే టర్న్ చేయొచ్చు. వెహికల్ పెద్దదిగా ఉంటుందని బయట నుంచి మనం చూసినప్పుడు అనుకుంటూ ఉంటాం, కానీ ఒక్కసారి మీరు లోపలికి స్టెప్ ఇన్ అయిన తర్వాత మాత్రం వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది. ఆబ్వియస్లీ మీకు ఇది టర్బో పెట్రోల్ కాబట్టి లోపలికి క్యాబిన్ నాయిస్ అలాంటివి ఏమీ కూడా మీరు నోటీస్ చేయరు. చాలా మంచిగా ఉంది, చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇంకా మెయిన్లీ నేను చెప్పాలంటే 140 కిలోమీటర్స్ స్పీడ్లో నేను 144 కిలోమీటర్స్ 145 కిలోమీటర్స్, సో అదే స్పీడ్లో నేను చాలాసేపు అయితే డ్రైవ్ చేశాను అనమాట. కొంచెం లాంగ్ జర్నీ అయితే కొట్టాను. సో అలా డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే స్టెబిలిటీ అనేది, వెహికల్ స్టెబిలిటీ చాలా మంచిగా ఉంది. సో ఎక్కడ కూడా మనము ఆ టర్నింగ్ చేస్తున్నప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది నేనైతే ఫేస్ చేయలేదు. కాకపోతే నాకు కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది. ఇదండి ఇట్లా ఓవర్టేక్ చేస్తాను కదా, ఒక 1 సెకండ్ తర్వాత రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అదొక్కటి నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. అదే నేను దీని కాంపిటేటర్ వెహికల్ ఉంది కదా, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో దాంట్లో చూసుకున్నట్లయితే నేను అది కూడా డ్రైవ్ చేసి చూశాను. సో అది డ్రైవ్ చేసి చూసినప్పుడు నాకు ఇనీషియల్గా వెంటనే ఉందన్నమాట, మీకు ఆ యాక్సలరేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. బట్ దీంట్లో నాకు ఆ ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు కనుక ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ దీంట్లో చేయించాలి అంటే ఎంత అవుతుంది అని అంటే, సో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వచ్చేటప్పటికి మీకు ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం 6200 6300 అట్లా అయితే అయిందనమాట. నేనైతే ఆల్మోస్ట్ ఒక 3 ఫుల్ ట్యాంక్స్ అయితే చేయించాను. సో 3 ఫుల్ ట్యాంక్స్ చేయించేసి నేను ఇంకొక 2000 అనుకుంటా, ఐ థింక్ 2300కి ఏమో ఎక్స్ట్రా చేయించాను అనమాట. సో అంత ఫ్యూయల్ అయితే నేను దీంట్లో మొత్తం కూడా కన్జ్యూమ్ చేయడం జరిగింది. మొత్తం ఆల్మోస్ట్ మనకి టాటా వాళ్ళు దీన్ని మనం మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మీకు ఎలా అనిపిస్తుందో అలా చెప్పమని అయితే చెప్పారు. ఒక 10 days అయితే ఇచ్చారనమాట వెహికల్ని. ఈ 10 days నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను. ఇది నాకు 9th డే. సో ఈ 9th డేలో నేను మీకు వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను. ఇక లైటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో లైటింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అంటే మాత్రం, సో లైటింగ్ అయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీకు ఆఫ్ చేసినప్పుడు కానీ లేదా ఆన్ చేసినప్పుడు కానీ, మీరు వెహికల్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ లేదా వెహికల్ విడిచి అంటే లైక్ లాక్ చేసేసి మీరు వెళ్ళిపోతూ ఉన్నారు మీ హోమ్స్లోకి అంటే ఒక 10 seconds వరకు ఆన్ అయ్యి అయితే ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు మీకు హై బీము లో బీము వీటి యొక్క పర్ఫార్మెన్సెస్ అనేవి చాలా బాగుంది. మీరు ఇక్కడ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో మీరు ఆ వాల్యూమ్ని నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు అన్నిటికంటే నాకు బాగా అనిపించింది దీంట్లో సౌండ్ సిస్టము. సో సౌండ్ సిస్టమ్ గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. JBL 12 స్పీకర్స్ అయితే మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. చాలా బాగుంది. డాల్బీ అట్మాస్ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈ డాల్బీ అట్మాస్ దీనికి సంబంధించి మనము ఆల్రెడీ వాక్ అరౌండ్ డెడికేటెడ్గా చూస్తున్నాము. అది చూస్తే మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే సేమ్ ఒకసారి చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పడం కష్టం కాబట్టి మళ్ళీ చెప్పినా కానీ మీకు విసుగు వస్తుంది. ఒకవేళ దాన్ని చూడకపోతే ఎవరైనా వెళ్ళి వాక్ అరౌండ్ దాన్ని చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, మీరు చూస్తున్నారు కదా. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా నేను అడాస్ కూడా టెస్ట్ చేశాను, బట్ మీకు తెలిసిందే కదా అడాస్ అనేది మన ఇండియన్ రోడ్స్కి అంత పర్ఫెక్ట్ అయితే కాదు. సో నేను టెస్ట్ చేసినప్పుడు లేన్ కెపాసిటీ అయితే మనకి కొంచెం నీట్గానే వర్క్ చేస్తుందని చెప్పాలి. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఆల్మోస్ట్ 1132 కిలోమీటర్స్ అంతే డ్రైవ్ చేశాను అనమాట. సో దీనికి నాకు ఇంతకుముందు నేను హైవే మీద డ్రైవ్ చేశాను కాబట్టి అప్పుడు నాకు 11.2 అయితే చూపిస్తుండేది. ఇప్పుడు 10.6కి అయితే వచ్చేసింది. బికాజ్ ఎందుకనంటే రెండు కూడా క్యాలిక్యులేషన్ జరిగి చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ 10.6కి అయితే వచ్చేసింది అనమాట. బట్ మీరు అంత అయితే సిటీలో ఎక్స్పెక్ట్ చేయొద్దు, మీకు సిటీలో ఇంకా తక్కువ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి దీంట్లో మనకి సేఫ్టీ ఫీచర్ ఏంటి అని అంటే, మీరు కనుక సీట్ బెల్ట్ వేసుకోకుండా దీన్ని డ్రైవ్ చేయాలి అంటే డ్రైవ్ చేయలేరు. సో మీరు సీట్ బెల్ట్ వేసుకుంటేనే వెహికల్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది, లేదంటే మీకు లాక్ అయిపోతూ ఉంటుంది. సీట్ బెల్ట్స్ అందరికీ ఉంటాయి. సో అన్నీ మీకు వార్నింగ్స్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. లేదు ఒకవేళ సీట్ బెల్ట్ లేకుండా నేను చిన్న దూరం వెళ్ళాలనుకుంటున్నా, వాటికి కూడా సీట్ బెల్ట్ అంటే కష్టం కదా, లేదా ఒక 400 మీటర్స్ వరకు వాటికి అని అంటే మాత్రం మీరు సీట్ బెల్ట్ని అన్లాక్ చేసుకోవచ్చు. ఎలా దాన్ని డిసేబుల్ చేయాలంటే, పార్కింగ్ బ్రేక్ ఉంది కదా, దాన్ని కొంచెం లాంగ్ ప్రెస్ చేసి మీరు దాన్ని అన్లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇనీషియల్గా మీకు ఒక సేఫ్టీ ఫీచర్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మనకి దీంట్లో TPMS అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. సో ఈ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని మీరు మీ టైర్లో ఏ టైర్లో ఎంత ప్రెషర్ ఉందో మీకు ఇక్కడ క్లస్టర్లో అయితే కనిపిస్తూ ఉంటుంది డ్రైవర్ డిస్ప్లేలో. సో డ్రైవర్ డిస్ప్లేలో చూసుకొని, సో దేంట్లో అయినా ఒకవేళ మీకు తక్కువ ఉంది అని అనుకుంటే
సో దాన్ని మీరు రీఫిల్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు కొన్ని మోడ్స్ అయితే ఆఫర్ చేస్తుంటారు. ఒక 3 మోడ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు. ప్రజెంట్ నేను సిటీ మోడ్లో అయితే ఉన్నాను. అంతేకాదు మీకు ఇక్కడ టెరైన్ అయితే కనిపిస్తుంటుంది కదా, దీన్ని కనుక మీరు ప్రెస్ చేశారంటే మీకు వెట్ రోడ్ ఉంది అని అనుకుంటే వెట్ మోడ్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీకు సిటీ మోడ్ కానీ, వెట్ మోడ్ కానీ, అలాగే రా మోడ్ కానీ, సో ఇట్లా మీకు మోడ్స్ అయితే ఉంటాయి. సో ఆ మోడ్స్ని బట్టి మీరు షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు వెళ్తున్న రోడ్ కండిషన్ బట్టి మీరు షిఫ్ట్ చేసుకొని డ్రైవ్ చేస్తే మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మెయిన్ మాట్లాడుకోవాల్సింది సీట్ కంఫర్ట్. సో సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం మీకు చాలా బాగుంటుంది. ప్రీవియస్ అన్ని టాటా కార్లతో కంపేర్ చేస్తే మాత్రం ఇది చాలా మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే అండర్ థై సపోర్ట్ వచ్చేటప్పటికి మనకి ఎక్స్టెండెడ్ అండర్ థై సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల మీకు బెటర్ అయితే ఉంటుంది అనమాట. అంటే కంఫర్ట్ బెటర్ ఉంటుంది. దాంతోపాటు మీకు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీరు 6 వే అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలన్నా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు మెమరీ ఫంక్షన్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో మెమరీ ఫంక్షన్స్ ఆఫర్ చేయడం వల్ల మీరు ఒక సీట్ హైట్ అనేది మీ ఇంట్లో ఒక ముగ్గురు ఉన్నారు అనుకోండి, ఆ ముగ్గురికి తగ్గట్టు సీట్ అనేది మెమరీలో అయితే ఉంచుకుంటుంది. సో ఎవరు ఎక్కితే వాళ్ళకి తగ్గట్టుగా నెంబర్స్ అయితే ఉంటాయి. సో అది మీరు ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా సీట్ అనేది మీకు దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మీకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీకు ఫ్రంట్లో ఉన్నటువంటి 2 సీట్స్ కూడా మీకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో మీకు చల్లగా గాలి కూడా వస్తూ ఉంటుంది కాబట్టి డ్రైవింగ్లో మీకు అంత స్ట్రెయిన్ అయితే అనిపించదు. ఇంకా సన్ రూఫ్ విషయానికి వస్తే మాత్రం దీంట్లో మనకి గ్యాలక్సీ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో గ్యాలక్సీ సన్ రూఫ్ ఇస్తున్నారు కాబట్టి నైట్ టైం కానీ లేదంటే మీరు మంచి రెయిన్ వస్తున్నప్పుడు ఆ సమయంలో కానీ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా మనకి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో గైస్, ఇది టాటా సియారా 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డ్రైవ్ రివ్యూ అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా కంప్లీట్గా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. మేక్ షూర్ దీని వాక్ అరౌండ్ అయితే చూడండి. వాక్ అరౌండ్ చూస్తే అప్పుడే మీకు ఈ స్పెసిఫికేషన్స్ మీద ఒక కంప్లీట్ పిక్చర్ అయితే వస్తుంది. డెడికేటెడ్గా మీకు ఒక వీడియో చేసి పెట్టి నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తున్నాను. సో ఎండ్ కార్డ్స్లో మీరు కనుక క్లిక్ చేసి చూసారు అనుకుంటే అప్పుడు మీరు దీనికి అయితే సింక్ చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా టాప్ ఎండ్ మోడలే. సో ఇది కూడా టాప్ ఎండ్ మోడలే కాబట్టి మీకు మొత్తం పిక్చర్ అయితే క్లారిటీ వచ్చేస్తుంది. ఇక బేస్ వేరియంట్లు చేయలేదు, మిడ్ వేరియంట్లు చేయలేదంటే అన్ని చోట్ల అవైలబుల్ అయితే ఉండవు. వాళ్ళు మనకి ఏవైతే ఇస్తారో వాటిని బేస్ చేసుకునే మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఇక బేస్ వేరియంట్లో ఏం రావట్లేదు అని చెప్పేసి అది కూడా నేను ఒక డెడికేటెడ్గా వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు కావాలంటే దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక మనం లుక్స్ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఈ సెగ్మెంట్లో ఏ కారు చూసుకున్నప్పటికీ ఖచ్చితంగా దీని దగ్గరికి అయితే రాలేదన్నమాట. అంత మంచి లుక్స్ అయితే ఆఫర్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ మీరు రివ్యూ చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మేక్ షూర్ మీరు తీసుకునే ముందు ఒకసారి డ్రైవ్ అయితే చేయండి. డ్రైవ్ చేసిన తర్వాత మీ నిర్ణయం అయితే తీసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి. హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఇలాంటి ఆటోమొబైల్ రివ్యూస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.